సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్లో టీమిండియా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా 5వ మొత్తంగా 9వ ఈ టోర్నీ ఫైనల్ ఆడుతుంది. ఆస్ట్రేలియాపై గెలిచి సీనియర్ జట్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులంతా భావిస్తున్నారు. సెమీస్ వరకు ఈ టోర్నీలో భారత్ సులువుగానే విజయాలు సాధించింది. ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. పైగా లీగ్ దశలో 200 పరుగులకు పైగా తేడాలతో గెలవటం విశేషం. అయితే సెమీస్లో దక్షిణాఫ్రికా మాత్రం పెద్ద సవాలే విసిరింది. చేసింగ్లో ఒక దశలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా కెప్టెన్ ఉదయ్ సహరన్తో కలిసి సచిన్ దాస్ 5వ వికెట్కు 171 పరుగులు జోడించాడు. దీంతో భారత్ 245 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులుండగానే ఛేదించింది. ఇక్కడే సచిన్ దాస్ అనే పేరు మారుమోగిపోతుంది. ఇండియన్ క్రికెట్లో ట్రెండింగ్లో ఉంది. క్లిష్ట సమయంలో బ్యాటింగ్కు వచ్చి అది నాకౌట్ దశలో బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్లపై పరుగుల వరద పారించారు. 95 బంతుల్లోనే 11 ఫోర్లు, ఓ సిక్సర్తో 96 పరుగులు చేశారు. వేగంగా బ్యాటింగ్ చేసి కెప్టెన్పై ఒత్తిడి పెంచడంతో పాటు ముందున్న భారీ లక్ష్యాన్ని కరిగించుకుంటూ వెళ్లాడు. భారత్ను ఫైనల్ చేర్చాడు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దాస్ పేరు వినిపిస్తోంది. సచిన్ దాస్ మహారాష్ట్ర బీడ్ ప్రాంతంలో 2005 ఫిబ్రవరి 3న జన్మించాడు. సచిన్ దాస్ తండ్రి సంజయ్ దాస్. ఇతనికి క్రికెట్ అంటే పిచ్చి. గవాస్కర్, సచిన్లకు వీరాభిమాని. అందుకే కొడుక్కి సచిన్ పేరు పెట్టుకున్నాడు. తాను టెండూల్కర్ను ఆరాధిస్తున్నందుకే తన కొడుకు సచిన్ జెర్సీ 10 నంబర్నే ధరిస్తున్నాడని అతను చెప్పాడు. సంజయ్ దాస్ కూడా యూనివర్సిటీ స్థాయి వరకు క్రికెట్ ఆడాడు. జాతీయ జట్టుకు ఆడలేకపోయాడు. దీంతో తన కొడుకు రూపంలో తన కలను సాకారం చేయాలనుకున్నాడట. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సచిన్ దాస్ పుట్టక ముందే అతన్ని క్రికెటర్ చేయాలని నిర్ణయించుకున్నాడట సంజయ్. ఇక సచిన్ దాస్ పుట్టాక సంజయ్ దగ్గరుండి ట్రైనింగ్ ఇప్పించాడు. కొడుకు కోసం అప్పు చేసి మరీ టర్ఫ్ వికెట్ రూపొందించారు. పిచ్కు నీళ్లు పట్టేందుకు 2-3 రోజులకోసారి వాటర్ ట్యాంకర్ను రప్పించాల్సి వచ్చేది. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో కొల్హాపూర్ టస్కర్స్ తరఫున రాణించి వెలుగులోకొచ్చాడు సచిన్ దాస్. వేగంగా బ్యాటింగ్ చేయటం, భారీ సిక్సర్లు బాదటం ఇతడి ప్రత్యేకత.